ఎలక్షన్ కోడ్ కూసేసింది. ఏపీ తెలంగాణలో నార్గేసి స్థానాలకు మార్చి 22న పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఎన్నిక కావడంతో ప్రధాన పార్టీలు వీటిని ఖచ్చితంగా గెలుచుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతుంది. దీంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా ఎన్నుకోవాల్సి ఉంది. ఇటు ఏపీలో ఆంధ్రప్రదేశ్ 4 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గానికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో పాటు ఎమ్మెల్సీ మూర్తి ఇటీవల ఓ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 5 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 22న పోలింగ్ నిర్వహిస్తారు. 26న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్రలో ఒక ఉపాధ్యాయ స్థానానికి కలిపి మొత్తం 3ంటికి మార్చి నెలాఖరులోనే ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో అధికార పార్టీ తరపున తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అయితే ఈ 3 స్థానాల్లో అధికార పార్టీ నేరుగా తమ అభ్యర్థులను నిలబెడుతుందా లేక పరోక్షంగా స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ స్థానం నుంచి చైతన్యరాజు టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన పోటీ చేసి ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కానుమిల్లి సూర్యనారాయణ పోటీ పడుతున్నారు. ఇక కృష్ణా, గుంటూరు విషయానికొస్తే రాయపాటి శ్రీనివాస్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇదే స్థానానికి గొట్టిపాటి రామకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మచౌదరి, డాక్టర్ పవన్ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.